హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ తేజేష్ అఫీషియల్. ఈ రోజు వీడియో ఏంటంటే మనం క్యాంపింగ్ అయితే వచ్చాము. ఈ క్యాంపింగ్ ఎలా అంటే చుట్టుపక్కల అయితే ఒక్క మనిషి కూడా ఉండడు అనమాట. అడవి టైప్ ఉంటుంది. ఒకసారి మీకు లొకేషన్ అయితే చూపిస్తా చూడండి. అసలు ఇక్కడ దరిదాపుల్లో కొట్లు కూడా ఉండవు. ఇదంతా ఒక ఎత్తు అయితే మేము చేసింది ఒక ఎత్తు. టీ కోసం గ్లాసులు తెచ్చుకున్నాం కానీ వాటర్ కోసం గ్లాసులు తెచ్చుకోలేదు. అది మాలో ఉన్న టాలెంట్ అనమాట. సో సార్ మీకు చుట్టూ లొకేషన్ చూపిస్తా చూడండి ఎలా ఉంటుందో. గైస్ మేమైతే ఇక్కడ క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసాము. సో టైం అయితే 6 అవుతుంది అనమాట. 6 అవుతుంది. ఈవినింగ్ 6 వరకు అయితే ఇక్కడే ఉంటున్నాము. 12 అవర్స్ ఛాలెంజ్ అనమాట ఇది. 12 అవర్స్ ఈ అడవిలోనే అయితే మేము ఇప్పుడు స్టే చేయబోతున్నాం. సో ఇక ఇప్పుడు మేము టీ పెట్టుకోవడం కోసమైనా అక్కడ పొయ్యి వెలిగిస్తున్నారు, కానీ అది ఎలగట్లేదు గాలికి. మేము ఇక్కడైతే మొత్తం కావాల్సినవన్నీ అయితే తెచ్చుకున్నాము. ఈ మై చెప్పు అనమాట, ఈ వీడియోకి ఈడే చెప్పు. సో టీ పెట్టుకోవడం కోసమే అయితే పొయ్యి వెలిగిస్తున్నాను అనమాట. అది ఎలగట్లేదు, ఊరుతున్నారు కుర్రోళ్ళు కూర్చొని. వెలిగిందిరా, అదేంద్రా అది పెట్టు ధర్మకు. సో మేమైతే పొయ్యి వెలిగించిన తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తా గాయస్. వెలిగింది, బట్ టీ అయితే పెట్టుకుంటున్నాం. అప్పుడు పిల్లలు సరిపోక మా వాళ్ళు చెట్టు ట్రై చేస్తున్నారు. ఆనదిలే మా వాడు షెఫ్. చెట్టు ఎక్కడ వచ్చాను మరి గూట్లే గడివి. ఆ కొమ్మర కొట్టు ఈ చేతితో పట్టుకున్నా చూడు. అలాగంటా సరిపోతుంది, కాలుతాడు. ఆ కిందకి జాగ్రత్తగా తీసుకోవచ్చు. వద్దులే, సరిపోతుంది. ఎగడానికి ఎందాట్లా తిరుగు. అరే సంజయ్ పోతుంది, ఇలా తిరుగురా. ఎక్కినంత ఈజీగా దిగడం. అరే వద్దురా, దిగడానికి కష్టమైంది నీకు, అది పట్టుకోవడానికి ఉంటుంది. అది పచ్చిదిరా. వద్దు దిగిపో. పడతావు రాష్ట్ర. పాము పుట్ట కాదు, చీమల పుట్టరా అది. దిగే ఇంకా కొండవీడి సింహంలాగా ఎక్కాడు. కొబ్బరిలో కూడా మా అలవాటు మీరు. ఇటు దూకే, ఇటు దూకే. మా టీలో పొంగి వచ్చింది. గలప మాకు ఎందుకు, ఇప్పుడు కలవాలి కదరా. కలిసిద్ది బాబు, పొంగు వచ్చేటప్పుడు. మొత్తానికి సర్వం చేస్తారుగా బాబు. ఇంకా చల్లరిపోద్ది. ఎంత మళ్ళీ భద్రా ఇంకో గ్లాస్ టీ చేసాడు, సూపర్ ఉంది. అటు తాగడంట, పాల ప్యాక్ పాలు కూడా తాగడు. ఎక్కడ చూపిస్తున్నా, ఏదో చూపిస్తున్నావు.
అయిపోయింది ఎలిగిదండి ముందు ఎనిగి చేస్తారా ఉంటుందిరా నిప్పు ఉంటుందిరా యా మ్యాగీ ప్యాకెట్లు ఖాళీ అయినా మ్యాగీ ప్యాకెట్లు వేసేద్దాం మసాలా పెట్టాలి దాంట్లో నుంచి వస్తుందా క్యాంపింగ్ ఇదే హైలైట్ అనమాట. చికెన్ చారు సో గైస్ ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుంది అనమాట. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి మ్యాగీ అయితే చేసుకున్నాము. సో అది అక్కడ దాకా వచ్చిందో చూడండి, నీళ్ళు ఎన్ని పోసారు చూడండి మా ఊళ్ళు. అది మ్యాగీలా లేదు, ఏదో రసం చేసినట్టుంది అది. ఇప్పుడు అది మరడానికి గంటన్నర పట్టేలాగా ఉందన్నమాట. ఇప్పుడు అది మరిగే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. ఇప్పుడు లాగా పరిస్థితి ఇలా ఉందన్నమాట. 3 ప్లేట్లు కూడా చాలా. హాయ్ గైస్, మనం అయితే క్యాంపింగ్ వచ్చాం కదా. ఇక్కడ మన క్యాంపింగ్ లో అయితే తినడానికి వండుకుంటున్నాము. మొత్తం అన్ని కట్ చేసి పెట్టుకుంటాం. ఫస్ట్ మనం చికెన్ కూడా చేస్తాం.
గైస్ ఈరోజు చేసిన క్యాంపింగ్లో అయితే మేము చేసుకున్న వంటకాలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాం, ఎలా ఉంటాయి ఏంటి అనేది తెలీదు. సో అలాగే ఉండండి, టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉందనేది. పర్లేదు, బాగానే ఉంది. ఫస్ట్ టైం కదా, అడ్జస్ట్ అయిపోవడమే. గైస్ మొత్తానికి అయితే ఈరోజు క్యాంపింగ్లో మా ఫుడ్ అయితే ఇది అనమాట. వైట్ రైస్, ఆనియన్, టమాటా, చికెన్ ఫ్రై, లెమన్, చికెన్ టమాటా కర్రీ. మొత్తానికి ఏయో ప్రయోగాలు చేశారు. బాగుంది. ఇలా క్యాంపింగ్ మధ్యలో ఫోటోషూట్ అయితే తీసుకున్నాం అనమాట. సో గైస్ మొత్తానికి అయితే క్యాంపింగ్ అయితే ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. టీ అయితే పెట్టారు, అది మరిగిన తర్వాత తాగేసి ఇంకా క్యాంపింగ్ అయితే ఎండ్ చేసేయడమే. టైం 5:30 అలా అవుతుంది. 6 వరకు మన ఛాలెంజ్ కాబట్టి 6 వరకు ఉండి టీ అయితే తాగేసి ఇంకా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవడమే. మొత్తానికి మనోడు మధ్యాహ్నానికి అయితే కర్రీస్ అయితే పర్లేదు, బాగానే వండాడు. అది ఎలా ఉండిద్ది కడుపులో అనేది రేపు పొద్దున్నే తెలిసిద్ది అనమాట మాకు. అప్పుడు దాకా తెలియదు, చెప్పలేము. ప్రస్తుతానికి అయితే కర్రీస్ అయితే బాగున్నాయి మొత్తం. ఇంకా టీ తాగేసి ఈ ఛాలెంజ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేద్దాం అనమాట. నెక్స్ట్ ఇంకా ఎక్కడైతే క్యాంపింగ్ చేద్దాము ఏంటి అనేది కింద కామెంట్ చేయండి, ఇంకా ఏ ప్లేస్లో క్యాంపింగ్ చేయాలనేది. సో ఇంక నెక్స్ట్ అయితే కొంచెం ఇంకా భారీ ఎత్తున ఉన్నాయి వీడియోస్ అయితే, ప్లాన్స్. సో మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా వీడియోస్ అయితే చేసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తాము. ఇప్పుడు మనం క్యాంపింగ్ చేసిన వీడియో, ఫుడ్ ఇదంతా అయితే నా దాంట్లో వచ్చింది. మేము ఇక్కడ ఏమేమి ఉండాము, ఎలా ఉండాము అనేది అయితే మనోడి ఛానల్ అయితే వచ్చింది. సో మా 4 మెంబర్స్ అయితే ఒక టీం అనమాట. 2 ఛానల్స్ అయితే ఉన్నాయి. నా ఛానల్ వచ్చేసి మిస్టర్ తేజ్ అఫీషియల్, ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్. మనోడిది వచ్చేసి చిలుగురు తెలుగు అనమాట. సో మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము, మేము ఏ ఏరియాలోకి వచ్చాము అనేది అయితే మనోడి దాంట్లో వస్తాయి వ్లాగ్స్ అయితే. సో మనోడి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి 2 ఛానల్స్కి అయితే. ఎలా ఉండాలి, ఐటమ్స్ ఏంటి అవన్నీ అయితే నా దాంట్లో వస్తాయి. వాచింగ్ అంటే ఎక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏమేం జరిగి అన్ని తేజ్ అఫీషియల్ ఛానల్ అయితే వస్తాయి. వీళ్ళిద్దరు షెఫ్స్ అనమాట. వీళ్ళ దాని మీద మేము కొన్ని షెఫ్స్ అయితే అంటే 100 రూపీస్ ఛాలెంజెస్, 50 రూపీస్ ఛాలెంజెస్, ఈ రైనీ సీజన్ అండ్ చలికాలం, వానాకాలం కాబట్టి ఇలాంటి ట్రై చేద్దామని చెప్పి అయితే మేము అనుకుంటున్నాం. మీ సపోర్ట్ అయితే ఇస్తారని మేము కోరుకుంటున్నాం. సో నెక్స్ట్ అయితే ఇంకా చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి వీడియోస్కి. సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఇంకా కొంచెం మంచి వీడియోస్ అయితే మేము చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో గైస్ ఈ వీడియో కనుక అయితే ఇంకెక్కడితో ఎండ్ చేస్తున్నాం అనమాట. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టి కొట్టండి. సో నెక్స్ట్ అయితే ఇంకా ఏం వీడియోలు కావాలి, ఇంకా ఎక్కడ ఏ ప్లేసుల్లో క్యాంపింగ్ చేయాలి అనేది అయితే మీరు కింద కామెంట్ చేయండి. మేము పక్కా అయితే వీడియోస్ ట్రై చేస్తాం అనమాట. సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మిస్టర్ తేజ్ అఫీషియల్ అండ్ చిలుగురు తెలుగు. థ్యాంక్ యూ గైస్.